ఎందుకు మరి సమస్తం వ్యర్థమన్నాడు? ఏమిటేమిటి వ్యర్థమన్నాడు అని అంటే, మొట్టమొదటిగా నరుని ఆలోచనలన్నీ కూడా వ్యర్థము. ఎందుకు నరుని ఆలోచనలన్నీ వ్యర్థం? చక్కగా వాక్యం సెలవిచ్చింది. కీర్తనలు 94వ అధ్యాయం 11వ వచనం, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. చాలు, నరుల ఆలోచనలన్నీ కూడా వ్యర్థము. ఇప్పుడు దాదాపు ఇక్కడ కూర్చున్న మనందరిలో ఆలోచనలు ఎన్ని ఉంటాయి అమ్మా? ఒక్కటి ఉండదు, దానికి లెక్క కూడా ఉండదు. చాలా ఆలోచన చేస్తాం, కానీ ఈ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమేనా? మరి అంటే ఏ ఒక్కటి నెరవేర్చబడదా? ఏ ఒక్కటి సఫలపరచబడదా? నెరవేర్చబడతాయి. ఏవి నెరవేర్చబడతాయి అంటే, మనము అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన అంటే ఉదాహరణకు దుష్టుల ఆలోచన ఉంది. ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన ఉంది. స్వార్థపరమైన ఆలోచన ఉంది. మోసపూరితమైన ఆలోచన ఉంది. ఇలా అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి. మోసపూరితమైన ఆలోచన ఎవరిది అంటే ఇస్కరియోతు యూదాది. యేసు ప్రభువును మోసం చేయాలనే ఆలోచన కలిగిన వాడు ఎప్పుడైతే సాతానుకు అవకాశం ఇచ్చాడో, యేసు ప్రభువును మోసం చేయాలని ఆలోచన కలిగింది. కానీ స్వార్థపరమైన ఆలోచన ఏంది అనంటే, అంత నాకే ఉండాలి, నాకే దక్కాలనేది స్వార్థపరమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నారు, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము. తండ్రి ఆస్తి మీద కన్నేశాడు, తండ్రి యొక్క సింహాసనం మీద కన్ను వేసి అనుకుంటాడు, ఇది ఖచ్చితంగా నాకే దక్కాలి, నా దావీదు తరువాత నేనే రాజు కావాలని దావీదును చంపడానికి ప్రయత్నం చేసి స్వార్థ ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే అబ్షాలోము. అందుకోసమే దేవుడు మనం ఎన్ని ఆలోచన చేసినా కూడా ఆలోచనలన్నీ సఫలపరచడం. బైబిల్ కూడా రాయబడి నీ ఆలోచనని సఫలపరచును కాక రాయబడి ఉంది. కానీ అన్ని కూడా సఫలపరచడు. ఎందుకు సఫలపరచడు? కొన్నిటి ద్వారా కీడు జరుగుతుంది, కొన్నిటి ద్వారా మేలు జరుగుతుంది, కొన్నిటి ద్వారా ఏది సంభవించిన మనకు తెలియదు కనుక దేవుడు కొన్ని మాత్రమే చేస్తాడు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తును అడిగినటువంటి దేవాది దేవుడు గనక అన్ని కూడా సఫలపరచడు. మనం ఏమనుకుంటామంటే, అన్ని ఆలోచన చేశాం, అన్నిటి గురించి ప్రార్థన చేశాం, మరి ఎందుకు మన ఆలోచన నెరవేర్చబడలేదు అని ఆలోచిస్తాం, కానీ ఏది జరుగుతుందో మనకు తెలియదు. ఉదాహరణ చెప్తాను. యోనా గురించి మనందరికి తెలుసు. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఇదంతా మనకు తెలుసు. యోనాను నినివేకి వెళ్ళమన్నాడు. యోనా తప్పించుకొని తర్షీషుకి వెళ్ళాడు. కానీ యోనా ఆలోచన ఏ విధంగా మారిపోయిందంటే, దేవుడు ఒక చాప ఆజ్ఞ ఇచ్చి చాప కడుపును తీసుకుని వచ్చి మళ్ళా చేరవలసినటువంటి గమ్యం ఎక్కడ? నినివే పట్టణం దగ్గర మనకు అక్కివేసింది. కానీ యోనాకు ఎప్పుడు అర్థమైందంటే, నా ఆలోచన కంటే దేవుని ఆలోచన ఉన్నతమైనవి. యోనా వెళ్ళి 3 రోజులు నినివే పట్టణంలో ప్రకటన చేసిన తర్వాత ఒక సొరచెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుడు నిజంగా ఆలోచన చేసి ఈ పట్టణం మీదకి వచ్చే కీడును తొలగించడానికి నన్ను ఇక్కడికి పంపించాడు. నేను ఇక్కడికి రావడం బట్టి, నేను ఇక్కడ సువార్త ప్రకటించడం బట్టి, నేను ఇక్కడ వాక్యాన్ని బోధించడం బట్టి ఎంత 1,20,000 మంది వాక్యాన్ని విని అందరూ కూడా మారుమనసు పొందుకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. ఈనాడు వారు మారుమనసు పొందుకోవడానికి తాగుబోతులు, తిట్టుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, అన్యాయస్తులు, అవినీతి పరులు మారుమనసు పొందుకోవడానికి ఈరోజు నేనే కారణం. ఒకవేళ దేవుడిని నాకు ఇచ్చిన తలంపు కరెక్టే, కానీ నేను చెడుగా ఆలోచన చేసి నేను పారిపోయాను. నా ఆలోచన కరెక్ట్ అనుకున్నాను, నా తరపున మరొకరిని పంపిస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నా ఆలోచన సరి అయినది కాదు. నరుని ఆలోచన సరి అయింది కాదు. మరి ఎవరి ఆలోచన? సామెతలు 19:21 రాయబడింది. దయచేసి తీయదురా. ఏమనుందంటే, నరుని ఆలోచన అనేకములు కానీ యెహోవా ఆలోచన సదాకాలం ఉంటుంది. ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు? సదాకాలం. ఇప్పుడు నినివే పట్టణానికి యోనా ఆలోచన సరైంది కాదు, కానీ సదాకాలము దేవుని ఆలోచన స్థిరమైంది. సదాకాలము దేవుని ఆలోచన పట్టణానికి సదాకాలము నిలిచింది. ఒకవేళ దేవుని ఆలోచన సరైంది కాకపోయింటే నినివే పట్టణం ఒక సొదొమ గొమొర్రా పట్టణంలో కాల్చివేయడం ఉండేది కదా. కానీ నరుని ఆలోచన ఎలా ఉంది? దేవుని ఆలోచన కంటే తక్కువ. మా జాగ్రత్తగానండి. అందుకోసమే మనం ఆలోచించేది ప్రతిదీ కూడా నెరవేర్చబడదు. ఒకవేళ అలా నెరవేర్చబడితే ఇక మనం దేవుణ్ణి పట్టించుకో. మన ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడితే కనుక జాగ్రత్తగానండి. అది ఉద్యోగ విషయంలోనైనా, పని విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, లేకపోతే మన జీవితంలో దేని గురించి ఆలోచన చేసినా దేవుడు కొన్నిసార్లు అది నెరవేర్చాడు.
కారణం ఏంటి? దేవునికి తెలుసు కదా, ఇది ఎందుకు జరుగుతలేదు ప్రభువా, నేను ఎంతగా ఆలోచించి నిజంగా నేను నాకెందుకు అనుకున్నాను ఇది, కానీ ఎందుకు జరగడం లేదంటే దేవునికి తెలుసు అది స్థిరంగా నిలబడేదని. స్తోత్రం, హల్లెలూయా. అది స్థిరముగా నిలబడుతుందని. మొర్దెకై ప్రార్థన చేశాడు కదా, మొర్దెకై ప్రార్థన చేశాడు. మొర్దెకై ఆలోచన ఎలా ఉంది? మొర్దెకై ఆలోచన ఎలా ఉంది? నా దేవుడు కాపాడతాడనే ఆలోచన మాత్రమే ఉంది. అందుకోసమే మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా ఉంది. మన ఆలోచనలు ఇక్కడి వరకే, కానీ దేవుని ఆలోచనలు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. మొర్దెకై అనుకున్నాడు, నన్ను కాపాడితే సరిపోతుంది, నన్ను నా ప్రజల్ని. కానీ దేవుని ఆలోచన ఎలా ఉందంటే, మొర్దెకైని ఆ ప్రాంతంలోనే, ఆ కోటలోనే, షూషాను కోటలోనే ఒక రాజుగా నిలబెట్టాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. ఎవడైతే ఉరితీద్దాం అనుకున్నాడో, ఎవడైతే శత్రువు ఉన్నాడో, శత్రువుల చేతిలోనే కనపరచాలనుకున్నాడు. మన ఆలోచన ఎలా ఉందంటే, ఇంతవరకే ఉంది, దేవుడు కాపాడితే సరిపోతుంది, దేవుడు రక్షిస్తే సరిపోతుంది, అంతవరకే. కానీ దేవుని ఆలోచన ఏంటి? ఎవడైతే నిజంగా నా ప్రజలను ముట్టాడో, ఎవడైతే నా ప్రజలు కీడు చేయాలనుకున్నాడో, ఎవడైతే నా ప్రజలను ఇదిగో బాధపరచాలనుకున్నాడో, నా ప్రజలను వాని ఎదుటే, వాని చేతుల మీదనే కనపరచాలి. దేవుని ఆలోచన ఎప్పుడైనా ఉన్నతమైంది. అందుకోసం ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచనే స్థిరపరచు. అది నీ ఆలోచన అయితే చాలు. ఆ ఆలోచన దేవుడు నెరవేర్చే ముందు కష్టాలు వస్తాయి, ఆ ఆలోచన దేవుడు నెరవేర్చే ముందు బాధలు వస్తాయి, ఆ ఆలోచన దేవుడు సఫలపరిచే ముందు ఖచ్చితంగా శ్రమ వస్తుంది. మొర్దెకైకి శ్రమ రాకుండా తన ఘనత రాలేదు. దావీదుకు శ్రమ రాకుండా, అవమానం రాకుండా ఘనత రాలేదు. దానియేలుకు చెప్పాలి, దానియేలుకు శ్రమ రాకుండా, చెప్పాలరా, శ్రమ రాకుండా ఘనత రాలేదు. అబ్రహాము చెక్కబడకుండా విశ్వాసులకు తండ్రి కాలేదు. మనం అనుకుంటాం మనం ఇంతవరకు మన ఆలోచనని, కానీ దేవుని ఆలోచన మన ఎడల ఉన్నతమైనది. స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటిది? ఉన్నతమైనది. అలానే ఎవరు? యోనాతాను కుమారుడు, చెప్పాలరా, మెఫీబోషెత్ ఏమనుకున్నాడు? నేను రాజగృహంలో పుట్టాను, రాజ కుటుంబంలో పుట్టాను, అందరూ చనిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను, నా పరిస్థితి ఈ విధంగా దీనంగా దరిద్రంగా ఉంది, నా జీవితం ఇంతనేమనుకున్నాడు. కానీ తన ఎడల దేవుడు కలిగి ఉన్న ఒక తలంపు ఏమిటంటే, తీసుకుని వచ్చి ఎక్కడ దించాడు? చెప్పాలి, దావీదు మహారాజు ఇంటిలో ఉంచాడు. అది దేవుని ఆలోచన. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమనుకుందామంటే, నా ఆలోచన కాదు ప్రభువా, నీ ఆలోచనే స్థిరమైంది. నీ ఆలోచన ఎటువంటిదైనా సరే, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించుమని. దుష్టుల ఆలోచన చొప్పున కాదయ్యా, నీ ఆలోచన చొప్పున. నీ ఆలోచన అయితే నాకు అది సదాకాలం నిలుస్తుంది, నీ ఆలోచన నాకు మేలు చేస్తుంది. దేవుని ఆలోచన నినివే పట్టణానికి మేలు చేసింది, దేవుని ఆలోచన దానియేలుకు మేలు చేసింది, దేవుని ఆలోచన దావీదుకు మేలు చేసింది. ఇలా అనేక విధాలుగా దేవుని ఆలోచనలు మేలు చేస్తూ వచ్చాయి. అది చిరకాలం నిలిచింది, అది ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. కనుక మానవులమైన మన ఆలోచనలన్నీ కూడా ఏమై ఉన్నాయి? వ్యర్థమై ఉన్నాయి. హల్లెలూయా. ఏమై ఉన్నాయి? చెప్పాలమ్మా, వ్యర్థమే. ఆలోచన బలమైంది. చూద్దాం, త్వరగా ముందుకెళ్దాం. 2 సామెతలు 31:30 చదవాలరా? చూడాలమ్మా, రైట్. ఏం వ్యర్థం? అందం వ్యర్థం. చెప్పాలరా? మీరందరూ అంటారు, మాట్లాడుతున్నారు ఏమరా అమ్మా? గట్టిగా ఒకసారి మాట వినసొంపుగా ఉండడానికి గట్టిగా. బాబురే, స్వరం వెళ్తలేదేమరా? అది నేనలే, వాక్యమే కదా. ఒకసారి గట్టిగా అన్నమాట, గట్టిగా. అందము వ్యర్థము. ఎందుకు వ్యర్థం? అది ఎందుకు వ్యర్థం అన్నాడు దేవుడు ముందుగానే. శుభ్రంగా చక్కగా స్నానం చేసి, ఉదయకాలం మంచి చక్కగా స్నానం చేసి, ఈ దేహానికి ఏమేం పూసుకున్నాం మాట్లాడాలి. పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ పూసుకున్నాం కదా. ఎంతసేపు ఉంటాయి అవా? ఎంతసేపు? కొంచెం అంటే ఓ 1,00,000 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నాం చక్కగా. పూసుకునేది 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాం. తర్వాత
అమ్మా అంతేనా? ఎందుకు మరి ఇది వ్యర్థమని దేవుడు అన్నాడంటే, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి తీసుకుని వచ్చిన ఆ 1,00,000 రూపాయలు పెట్టి పూసేసుకున్నా కూడా అది ఎంతసేపు అంటే కొద్దిసేపే, వ్యర్థమైపోయాయి కదా 1,00,000 రూపాయలు. స్తోత్రం, హల్లెలూయా. దేహానికి ఎంత వచ్చినా మళ్ళీ చెమట కంపే. ఎంత విలువైన ఖరీదైనది కొట్టినా చెప్పాలి, చెమట కంపే. ఏమంటాడు అందము వ్యర్థమని చక్కగా అన్నాడు కదా, అది వ్యర్థమైన శ్రమగా, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కొంతసేపు ఉండే దేహానికి మనము దీని మీద దృష్టించి అనేక విధాలుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. ఉన్నారు ఖర్చు పెట్టేవారు. ఏది కొత్త ప్రోడక్ట్ వస్తే మాట్లాడరా, ఇవన్నీ పూసేసరికి కథం ఆయన ముఖం అంతా కరెగైతే ఒరిజినల్ కలర్ అట్లా ఉండిపోతే. కానీ అది వ్యర్థమా? వ్యర్థమే. దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. స్తోత్రం, హల్లెలూయా. దానివల్ల ఈ ప్రయోజనం లేదు. ఏదో కొంతసేపు మంచి సచ్చిన చాపకైన రేటు ఉంది కానీ మనిషికి చచ్చిపోతే చచ్చిపోతే తోలన పని చేస్తుంది తప్పుకు. మరి నీళ్ళు ఎవడు అంటే మన తోలు ఎవడు కూడా దేనికి పనికిరాదు కూడా. చెప్తానమ్మా, మంచిగా మేకప్ వేసుకొని ఎండాకాలం బయటికి వెళ్ళి ఆ మోకానికి వేసుకుని దేనికి చెప్పాలి, అంతేనా? ఫెయిర్ అండ్ లవ్లీ దీనికే, పౌడర్ దీనికే, చూసుకున్న క్రీమ్ దీనికే. దీనికి వేసాం అమ్మా, దీనికే కదా. అగో తల్లి మంచిగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. మేము పెళ్ళికి వెళ్ళాం. ఇక మీరంటే కింద కూర్చుంటారు, మేము పైన కూర్చున్నాక సేవకులంగా. అమ్మాయి అబ్బాయి చక్కగా వేదిక మీద ఉన్నారు. అమ్మాయి బా ఎంత బాగుందో అని అనుకున్నాం. మేము కూడా ఆడ కూర్చొని కింద కూర్చొని మమ్మల్ని వేదిక మీద ఆహ్వానించినప్పుడు అనుకున్నాం, అమ్మాయి చూడడానికి మంచి చక్కగా ఉంది, తెల్లగా. స్టేజ్ మీద కూర్చున్నాక కాలు చేతులు నల్లగా ఉన్నాయి. అమ్మాయి ఇదేం బాధలు, కాలు చేతులు నల్లగా ఉన్నాయి, మరి అంత ముఖం అంతా తెల్లగా ఉండదని అని పాస్టర్ చేసిన ఏందయ్య గారు కథకరం అని మేము అనుకున్నాం. అరే పిల్లి పిల్లలు, అరే బాబు ఒక్కరోజు అయితే కథం రని పని ఆడు తెల్లారు చచ్చిపోవాలి కదా. ఏది అసలు రంగు చూసి అంతేనా కదా. ఆ ఒక్కరోజు ఏం చేశారని అడిగితే ఫేషియల్ చేయించారట. ఏం చేయించారు? ఫేషియల్. దానికి 3,000 4,000 ఉంటుంది. ఆ ఒక్క రోజు ఏం చేయించారంటే ఫేషియల్ చేశారు. ఆ ఫేషియల్ చూడడానికి అక్కడ కూర్చున్నటువంటి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మాయి ఎంత చక్కగా ఉంది అని అన్నట్టు ఉంది. కథం ఒక్క రోజు కాగానే మాట్లాడాలి, ఏమైపోయింది? మాట్లాడాలి, ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఆ ఒక్క రోజు కోసం ఖర్చు పెట్టిందంతా కూడా వ్యర్థమైపోయింది. అందుకే ప్రభు అన్నాడు చక్కగా, అందముని సంగ సౌందర్యం అంతా కూడా వ్యర్థమే. ఒకవేళ ఎంత అందంగా ఉన్నా ఆ సినిమా హీరోనైనా కూడా చివరికి వెళ్ళాల్సింది అమ్మా మట్టిలోనికే. దేనిలోనికి వెళ్ళాలి? మట్టిలోనికే కదా. ఈ మట్టితో చేయబడిన శరీరము ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా మట్టిలోనికి వెళ్ళాలి. వ్యర్థమే కదా. అమ్మా అలా అని చెప్పేసి అందంగా రెడీగా అవుతాను కాదురా. కాకపోతే దానికి అంత విలువ ఇవ్వద్దు, దానికంత ప్రాధాన్యత, దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకూడదు. కానీ ఏ అందం కావాలి? ఆత్మీయ సౌందర్యం కావాలి. దేవుడు కోరుకున్న అందం కావాలి కదా. మనుష్యులకు నిజంగా అందంగా కనబడడానికి ఇంత అందంగా అలంకరించుకుంటున్నాం, కనబడుతున్నాం. కానీ మరి దేవుడు కోరుకున్న అందము, దేవుడు కోరుకున్న అందం కావాలి కదా. అది ఎలా వస్తుంది? ఒక ఆరాధన ద్వారా, దేవుని గణపరచడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో సంబంధం కలిగి ఉండడం ద్వారా. గొర్రెల కాసుకొని వస్తున్నాడు దావీదును చూసి దేవాది దేవుడు అంటాడు, ఇదిగో వచ్చుస్తున్నవాడు చూడు, అతను చూచుటకు సుందరమైన వాడు. ఎందుకు గొర్రెల కాడికి వచ్చేటోడు ఫేరాలు రాసుకొని వస్తున్నాడా? ఫేషియల్ చేసుకొని వస్తున్నాడా?
ఎండకు ఎండిపోయాడు, ముఖం వాడిపోయింది, పాత బట్టలతో చింపురు జుట్టుతో వస్తున్న ఈ వ్యక్తిని చూసి దేవాది దేవుడు అంటాడు, అతడు చూచుటకు సుందరంగా ఉన్నాడంటే సమయాలు అనుకుంటాడు, అరే ఏది దేవాది దేవుడు వచ్చాక నాతో మాట్లాడుతూ అతడు సుందరంగా ఉంటున్నాడు అన్నట్టు అంటున్నాడు. కానీ మరి నేను చూస్తే నా కళ్ళకు లేడు. దేవుడు కోరుకున్న సౌందర్యం, ఈ సౌందర్యము శారీరక సౌందర్యము, కనబడే ఈ సౌందర్యం ఇది ఎంతసేపు అంటే కొంతవరకే. కానీ ఆ సౌందర్యం మాత్రం ఆత్మీయ సౌందర్యం ఎలా ఉంటుందంటే అది సదాకాలం నిలుస్తుంది. ఆత్మీయ సౌందర్యం ఒక ఘనతనిస్తుంది, ఆత్మీయ సౌందర్యం ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకొని అతడు వివాహము చేసుకునే విధంగా చేస్తుంది. అందుకే శూలమితితో దేవుడు మంచి మాట అంటాడు, ఏమని తెలుసా? పరమ గీత గ్రంథము 4:7 త్వరగా చదివిపెట్టరా. ఎంత ఇష్టమో అది. నా ప్రియురాలా, నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేయు లేదు. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వత శిఖరం నుండి శని శిఖరం నుండి గుహలు గల కొండలపై నుండి నీవు కిందికి చూసేది నా సహోదరి ప్రాణేశ్వరి, నువ్వు నా హృదయమును, ఆ ఒక్క చూపుతో నా హృదయమును. అబ్బా ఎంత మాట అన్నాడో దేవాది దేవుడు. శూలమితిని చూసి అంటాడు, నువ్వు అధిక సుందరివి. చెప్పండి ఆ మాట. అమ్మా అధిక అనంటే అమ్మా ఉన్న సుందరీమణులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే నువ్వు అధికముగా అందంగా ఉన్నావు అన్నాడు దేవుడు. ఎంత చక్కగా మాట తెలుసా? ఆ మాట అనగానే ఏమంటాడు తెలుసా? నీ అందముతో, నీ చూపుతో, నీ మాటతో నా హృదయాన్ని నువ్వు వర్షపరుచుకున్నావు అంటే ఒక మాట చెప్పాలా? దేవుడు ఆ సంఘాన్ని చూసి, ఆ శూలమితిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పాలమ్మా? ఏమైపోయాడు? ఫ్లాట్ అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమెను అసలు ఏమనుకున్నాడు? వివాహం చేసుకోవాలి శూలమితిని. అంత అందంగా తయారైంది ఆమె. ఆమె వాక్యముతో అలంకరించుకుంది తన జీవితాన్ని. దేనితో మాట్లాడాలమ్మా? దేనితో? వాక్యముతో తన జీవితాన్ని అలంకరించుకుంటూ వచ్చింది. ఎంత అలంకరించుకుందో, ఎంత ఆరాధన చేసిందో, ఎంత దేవుడి కోసం నేను ఇదిగో లోకంలో ఉన్న వారికి నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నా దేవాది దేవునికి నచ్చాలి. నా ప్రియుడైన యేసయ్య చూసిన మరుక్షణమే ఈ మాట అనాలి, అధిక సుందరివి అని అనాలి. నువ్వు నా హృదయాన్ని వశపరుచుకున్నావు అనాలి. నేను నిన్ను వివాహం చేసుకుంటా అనాలి. ఇది కదా సౌందర్యం. కనబడే సౌందర్యం కాదు కదా, అంతరంగ సౌందర్యం కావాలి కదా. హృదయాన్ని అలంకరించుకుంది. ఎలా అనంటే వాక్యముతో, రెండో ఆరాధనతో దేవుణ్ణి కనపరిచి అందంగా అలంకరించుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ అంతరంగ స్వభావము ఆమె అలంకరించుకుని అందంగా ఉంది కదా. ఈ అంతరంగ స్వభావము వ్యర్థమా అమ్మా? వ్యర్థం కాదు. అంతరంగం ఉంది కదా, లోపల హృదయం, అది వ్యర్థమా? కాదు. ఇది వ్యర్థమవుతుంది. కానీ ఆమె అలంకరించుకున్న, తన హృదయాన్ని అలంకరించుకుంది, తన మనస్సును అలంకరించింది వాక్యముతో. అది వ్యర్థము కాలేదు. అది ప్రియుడు కోరుకునే విధంగా ఉంది, ప్రియుడు వివాహం చేసుకునే విధంగా ఉంది. ప్రియుడైన యేసయ్య తనతో పాటు ఎక్కడికి? వివాహ మహోత్సవంలోనికి, ఎక్కడ? పరలోకంలోనికి తీసుకెళ్లే విధంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను. దేవాది దేవుడు మరియపురమును చూసి, మరియపురమును సంఘాన్ని చూసి అన్నాడు, ఏమని తెలుసా? చెప్పాలి ఇప్పుడు. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి అనాలి. ఆ మాట వినడానికి ఎంత బాగుందో. ఆ మాట దేవాది దేవుడు అంటే ఎంత బాగుంటుందో. ఆ మాట కోసం నిజంగా ప్రయాసపడేవారు ఉంటే ఈ శారీరకమైన సౌందర్యం మీద అసలు మనుషులు ఉంచారు. దేవాది దేవుడికి నేను అందంగా కనిపించాలని అనే ఆశ, తపన ఉంటే ఈ శారీరకమైన ఈ సౌందర్యం మీద అసలు ఆలోచన అనేది ఉండదు. హల్లెలూయా. దేవుడు కోరుకునే అందంలోనికి వెళ్దాం. ఎవరు కోరుకునే అందం? చెప్పాలమ్మా, ఎవరు కోరుకునే అందం? దేవుడు కోరుకునే అందం
అది దావీదు ఇచ్చాడు. దేవుని చేత సాక్ష్యం పొందాడు. అది షూలమతి ఇచ్చింది. దేవుడు నిజంగా తనను ప్రియురాలా నువ్వు అదికి సుందరి అన్నాడు. అంటే అప్పటి వరకు ఎంతమంది సుందరీమణులు ఉన్నారో వాళ్ళందరికంటే అత్యధికంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తాం హల్లెలూయా. కనుక ఒకటి ఏం వ్యర్థము? నరుని ఆలోచనలు చెప్పాలి. నరుని ఆలోచనలు వ్యర్థం. 2 అందము, సౌందర్యం. అందం ఏంటిది? వ్యర్థం. వ్యర్థమేనా? మాట్లాడాలమ్మా. వ్యర్థమేనా? వ్యర్థమే. మనకి ఈజీగా అర్థమైపోతుంది. చెప్పాను కదా, ఆ డబ్బులు పెట్టినా వ్యర్థమే, ఏం చేసినా వ్యర్థమే. చూద్దాం త్వరగా. 3 మనుష్యుల సహాయము వ్యర్థం. ఎందుకు మనుష్యుల సహాయం వ్యర్థం? మనుష్యుల సహాయం ఎందుకు వ్యర్థం అవుతుంది? కీర్తనలు 60 అధ్యాయం 11 వచనాల్లో చక్కగా రాయబడినటువంటి మాట. 60 అధ్యాయం 11-12 వచనాలు. మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. ఆ శత్రువును అనేందుకు వాడు ఆయనే. చాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనుష్యుల సహాయము మనకు అవసరం లేదా? మనుష్యుల సహాయం వ్యర్థం అన్నాడు మరి భక్తుడు. అంటే మనుష్యుల సహాయము తప్ప, మనుష్యుల సహాయము కొంతనే, మనుష్యుల సహాయము కొద్ది వరకే పనిచేస్తుంది. కానీ దేవుని సహాయము, మనుష్యుని బలము కొంతనే, కానీ దేవుని బలము అధిక బలం. యెహోషాపాతు రాజు తన మీదికి, తన రాజ్యం మీదికి నలుదిక్కుల నుండి రాజ్యాలు యుద్ధం చేయడానికి వచ్చాయి. అనేక మంది యుద్ధం చేయడానికి వస్తే ఆయన అంటాడు, ప్రభువా ఈ టైంలో మాకు సహాయం చేసేవాడు నీవు ఒక్కడవే. మేము మా సైన్యాన్ని చూసుకుంటే మా సైన్యము తక్కువ, మాకున్న బలము తక్కువ, మాకున్న జ్ఞానం తక్కువ. కానీ ఇదిగో ప్రభువా వీరందరినీ సంహరించేంత శక్తి, వీరందరిని చంపేసేంత శక్తి, వీరితో యుద్ధం చేసేంత బలం మాకు లేదు. ఈ టైంలో మాకు సహాయం చేయగలిగిన దేవుడు నీ ఒక్కడవే అని ప్రార్థన చేశాడు. అని ప్రార్థన చేస్తూ వాళ్ళు 2 చేశారు. యెహోషాపాతు ఉన్నటువంటి సైనికులు, వారి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే 2 విషయాలు చేశారు. 1 పాటలు పాడారు, 2 స్తుతించారు. ఈ 2 వారు చేస్తూనే ఉన్నారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళతో ఏం చేయాలి? మాట్లాడేంద్రా, యుద్ధమే చేయాలి. మరి వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళందరూ అలా చుట్టుముట్టారు. మొత్తం అంతా కూడా యెహోషాపాతు రాజు చుట్టూ కూడా, సైన్యం చుట్టూ కూడా చుట్టుముడితే వీళ్ళు అనుకున్నారు, వాళ్ళని చూసి భయపడి ఈ టైంలో మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయనే. ఇక ఎవరు కూడా కాపాడలేరు. వాళ్ళ బలాన్ని నమ్ముకోలేదు, వాళ్ళ సైన్యం నమ్ముకోలేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలను నమ్ముకోలేదు, వాళ్ళ దగ్గర జ్ఞానం నమ్ముకోలేదు. దేవుని నమ్ముకొని అంటారు, నీవే మాకు సహాయం అని. చక్కగా ఏమన్నారు తెలుసా? ఈ టైంలో ఆయనే చేస్తాడని పాటలు పాడుతూనే ఉన్నారు. ఏమని? యుద్ధము. అంతేగా ఓ పాట వేసుకున్నారు. వేసుకొని చక్కగా స్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు వారి ఎదుట చూస్తూ ఉంటుండగా చుట్టుముట్టిన సైన్యము ఎంతమంది ఉందో వాళ్ళందరూ కూడా ఈ పాటలు పాడేవాళ్ళని చూశారు, స్తుతించే వారిని చూశారు. ఏమైందో తెలియదు కానీ వెనకకు తిరిగి పారిపోతున్నారు. అమ్మ అర్థమవుతుందా? వచ్చిందేనికి? యుద్ధం చేయడానికి. వచ్చిందేనికి? వీరిని చంపేసి ఈ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి. కానీ వచ్చిన వారు ఏం చేయాలి? యుద్ధం చేయాలి, స్వాధీనపరచుకోవాలి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, మనం యుద్ధం చేద్దామని వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, మనం యుద్ధం చేద్దామంటే వీళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారని మనకు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత వీళ్ళు చక్కగా దేవుని ఆరాధిస్తూ లీనమైపోయారు. ఆరాధిస్తున్నారు, కళ్ళు మూసుకొని దేవుని చక్కగా పాటల ద్వారా కనపరుస్తూ ఉన్నారు. కానీ కళ్ళు తెలిసి చూసేసరికి వాళ్ళు పారిపోవడం, పరిగెత్తడం కనపడుతూ ఉంది. సాయం చేశారు దేవుడే. అలా బలాన్ని నమ్ముకోలేదు, దేన్ని నమ్ముకోలేదు, తనకున్న సైన్యాన్ని నమ్ముకోలేదు. అంటాను, మనుష్యుల సహాయము వ్యర్థం. అది ఏ పని విషయంలో సరే, దేని విషయంలో సరే మనుష్యుల సహాయం వ్యర్థం. వారి వలన కొంత అవుతుంది, కానీ దేవుని వలన సమస్తం జరుగుతుంది. దేవుని వలన ప్రాణాలు కాపాడబడ్డాయి, దేవుని వలన రాజ్యము కాపాడబడింది, దేవుని వలన రాజ్యానికి క్షేమం కలిగింది. దేవుని సహాయం వలన. ఒకవేళ వీళ్ళ బలముతో ముందుకెళ్తే యుద్ధంలో చనిపోయేవారు, రాజ్యం వారి చేతిలోకి వెళ్ళిపోయేది, శత్రువుల చేతుల్లోకి. కానీ శత్రువులు వారంతర వారే పారిపోయే విధంగా దేవాది దేవుడు యెహోషాపాతు రాజుకు సహాయం చేశాడు. ఎవరికి?
స్తోత్రం, హల్లెలూయా. రెండవ రాజు నాడు ఆసా రాజు మనందరికీ తెలుసు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ శ్రమలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు. అది అద్భుతమైన ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన నేను ఒక మాట అడుగుతాను రా. మీరు చాలాసార్లు మాకు ప్రార్థన అవసరాలు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా కోసం ఈ విధంగా ప్రార్థన చేయండి అని అంటారు. మంచిదే. రాజులు కూడా దైవజనులను ఆశ్రయించారు. రాజులు కూడా దైవజనులను ఆశ్రయించి మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఎలీషా కానీ కానీ మరొక దైవజనుడు కానీ ప్రార్థన చేయమని అని ఒప్పుకోలేదు. దైవజనుడు అయితే ప్రార్థన చేశాడో వీరు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒకరు ప్రార్థన చేస్తే కాలేదు, వీరు కూడా ప్రార్థన చేస్తేనే విజయాన్ని పొందుకోగలిగారు. మనం దాదాపు ఏం చేస్తామంటే, పాస్టర్ మీరు ప్రార్థన చేయండి, హల్లెలూయా, మీరు ప్రార్థన చేయండి, అమ్మేం బాగా అవుతాం. అందుకే సాతాను గాడు దాడి చేసేది ఒకరి ప్రార్థన కాదు కదా, మీరు ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థించాలి కదా. మేము వచ్చి మీ ఇంటికి వచ్చి మీ పరిస్థితులు తెచ్చుకుని మీకు ప్రార్థన చేసి మేము వచ్చేసిన తర్వాత మీరు ఇంకేది ప్రార్థన చేసిపోయాడని చెప్పడం కాదు కదా. మా ప్రార్థన, మీ ప్రార్థన తోడైతే మరింత బలమై అప్పుడు విజయాన్ని పొందుకుంటాం. అందుకే యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు, ఆసా ప్రార్థన చేశాడు. ఈ టైంలో ఎవరు మాకు సహాయం అంటే నీవే దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు దిక్కు లేరు అని ప్రార్థన చేస్తే ఆ టైంలో అమ్మోనీలను, వారి మీదకి వచ్చే శత్రువులను దేవుడు మోత్తాడట. ఏం చేశాడు? అంతే, సరిపోయింది. ఏ ఒక్కళ్ళు లేడాడు చూస్తూ ఉంటుండగా. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకటి ఏం వ్యర్థమైపోతుంది? మానవుని ఆలోచన. 2 అందరి వ్యర్థం. 3 మనుష్యుల సహాయము వ్యర్థం. 4 ఐశ్వర్యం వ్యర్థం. ఏం వ్యర్థం? గట్టిగా చెప్పాలి. ఐశ్వర్యము వ్యర్థం. ప్రసంగి 2వ అధ్యాయం 4 నుండి 11 వరకు రాసి పెట్టుకోండి, కానీ చదవకండి, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నా వైపు చూస్తే సరిపోతుంది. 2వ అధ్యాయం 4 నుండి 11 వరకు. ఒక్కసారి అందరు నా వైపు చూడండిగా, సరిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి ఎవరు? సొలొమోను భక్తుడు. సొలొమోను మహాజ్ఞాని, అంతటి జ్ఞాని అప్పుడు గాని ఇప్పుడు గాని లేడు ప్రపంచంలో. అంత జ్ఞాని, దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ, ఆయన రాసిన ప్రసంగి గ్రంథం రాసుకుంటూ అన్నాడు, నేను విస్తారమైన ధనం సంపాదించాను, వెండిక బంగారములు సంపాదించాను, విస్తారమైన భూములు జాగలు సంపాదించాను, ద్రాక్ష తోటలు నాటించాను, అంజూరపు తోటలు నాటించాను, అనేక మంది జీతగణలు పెట్టుకున్నాను. ఇవన్నీ సంపాదించుకొని, అమ్మ జాగ్రత్తగా, ఇవన్నీ సంపాదించుకున్నా వ్యర్థమే అన్నాడు. ఏమన్నాడు? ఇవన్నీ సంపాదించుకున్నా కూడా, నా జీవితం అంతా కూడా ప్రయాసపడినా కూడా వ్యర్థమే. నా జీవితం అంతా ఈ సంపాదన కోసం ప్రయాసపడ్డాను, అయినా కూడా వ్యర్థమే అన్నాడు. ఇంత ఐశ్వర్యం కలిగిన వాడు, ఇంత ఘనత కలిగిన వాడు, రాజుల్లో ఎవరికీ లేనటువంటి ఘనత దేవుడు ఇచ్చాడు. అంత ఘనత కలిగిన ఈ సొలొమోను అంటాడు, నాకు ఘనత ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు 1000 మంది భార్యలు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా నాకు కావలసిన భూములు ఉన్నాయి, లక్షల కొలది ఎకరాల భూములు ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నటువంటి నాకు ఇదంతా వ్యర్థమే అన్నాడే. అంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఎందుకు వ్యర్థం అన్నాడు? చెప్పండి. అంత ఆస్తున్నా కూడా ఎందుకు వ్యర్థం అన్నాడు? అంత ధనవంతుడు కూడా ఎందుకు వ్యర్థం అన్నాడు? అంత జ్ఞానవంతుడు కూడా ఎందుకు వ్యర్థం అన్నాడు? అమ్మ జాగ్రత్తగానండి. ఇంత సంపాదించి నేను చనిపోయిన తర్వాత చెప్పాలి, ఒక ఉంగరం కూడా తీసుకెళ్ళాడు, ఒక ఇంత బంగారం కూడా తీసుకెళ్ళాను. నేను సంపాదించినటువంటి ఇదిగో ఈ భూమిలో ఉంచలి ఒక గడ్డి పోర్చ కూడా తీసుకెళ్ళలేను. నేను సంపాదించిన ఈ ద్రాక్ష తోట నుండి ఒక ద్రాక్ష పండు కూడా తీసుకెళ్ళలేను. అంత సంపాదించిన వ్యక్తి అంటాడు ఎంత వ్యర్థం. ఈనాడు మానవుడు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి అంత వరకు ప్రయాసపడుతూ ఉన్నాడు సంపాదన కోసం. అంత మాత్రమే కాదు, రాత్రి కూడా పనిచేస్తూ కూడా నిద్రను సైతం త్యాగం చేసుకొని కడుపు మార్చుకొని ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ ప్రసంగం అన్నాడు ఇదంతా కూడా చెప్పాలి, ఇదంతా కూడా వ్యర్థం. ఒక మాట అడుగుతానమ్మా, మనం సెల్ ఫోన్ లో చూశాను, ఒక ధనవంతుడు చనిపోతే అతనికి కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి, 3 కార్లు.
కోట్లు విలువ చేసే కార్లు. ఆ కార్లు ఉన్నాయి. కారు ముందు ఒక అంబులెన్స్ వెళ్తూ ఉంది. ఆ వీడియో పెట్టిన అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో వెనుకున్న కారు 2 కోట్లు, ముందున్న కారు 3 కోట్లు, వెనుక మరొక కారు 4 కోట్లు. కనుక ఇతను చనిపోయిన తర్వాత అతను ఎందులో తీసుకెళ్తున్నారంటే అంబులెన్స్ లో. ఎందుకు? ఆయన కొన్న కారే కదా, ఆయన కొన్న కారే కదా, ఆయన కష్టపడి కొనుక్కున్న కారే కదా, మరి ఎందుకు ఆయన కారులో తీసుకెళ్ళడం లేదు? ఎందుకు అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు? ఆయన కొన్న కార్లో తీసుకెళ్ళచ్చు కదా. ముందు అంబులెన్స్ వెళ్తూ ఉంటే వెనుక ఆయన కొన్న కార్లు ఫాలో అవుతున్నాయి. ఆయన బ్రతుకున్నప్పుడు మంచి ఖరీదైనటువంటి దుప్పటి కప్పుకున్నాడు. కానీ చనిపోగానే హాస్పిటల్లో ఉండే తెల్లటి వస్త్రం తీసుకప్పేశారు. మంచి విలువైనటువంటి బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మా, బిడ్డలో పోయింది. ఇంత సంపాదించి కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి, మెడల చేతుల్లో బంగారం ఉంది, విస్తారమైన ధనం ఉంది, కానీ ₹1 కూడా తీసుకుపోలేదు. అందుకే సొలొమోను అంటాడు, అంతా వ్యర్థమే, నేను సంపాదించిన ఐశ్వర్యం అంతా కూడా వ్యర్థమే. సరే, ఒక ప్రశ్న ఇస్తాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి పాస్టర్ గారు, మేము సంపాదించదంటే మరి మా పిల్లలకు కాదా అని అనొచ్చు. ఎవరికి? మంచిది. ప్రసంగి 2వ అధ్యాయం 18-19 వచనం చదువుదాం. ఇప్పుడు అదే సొలొమోను ఏమంటున్నాడో చదువుదాం జాగ్రత్తగా. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని, వాడు జ్ఞానము గలవాడయుండునో బుద్ధిహీనుడయుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీద వాడు అధికారి అయ్యుండునో ఇది చాలమ్మా. ఇప్పుడు క్లారిటీ ఇస్తాను, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఏమన్నా నేను సంపాదించిన ఎవరి కోసం అయ్యానో పిల్లల కోసం కాదా అన్నాడు. కానీ మళ్ళీ అని ఏమన్నాడు? వాడు బుద్ధిమంతుడో బుద్ధిహీనుడో అంతేగా. వాడు జ్ఞానవంతుడైతే దాన్ని కాపాడుకుంటాడు, వాడు జ్ఞానవంతుడైతే దాన్ని డెవలప్ చేస్తాడు. ఒకవేళ బుద్ధిహీనుడైతే చెప్పాలి, బుద్ధిహీనుడైతే మొత్తం ఉన్నదంతా అది. అందుకని వ్యర్థమని, ఇది కూడా వ్యర్థమే. నేను సంపాదించిన సంపాదన కూడా నా పిల్లల కోసం అనుకున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఒకవేళ జ్ఞానవంతుడైతే వాడు దాని మీద అధికారిగా ఉంటాడు. ఒక పిల్లవాడు బుద్ధిహీనుడైతే అంతా కూడా, కానీ అది కూడా నాకు తెలియదు. ఇప్పుడు వరకైతే నేను బుద్ధిమంతుడు అనుకుంటున్నాను, నేను బ్రతుకున్నంత వరకైతే. నేను చనిపోయినప్పుడు ఏమైతాడో తెలియదు. ఇది కూడా వ్యర్థమే అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా. కామారెడ్డి అనే ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిపోయింది. ఎంతమంది చూసారు? టీవీలో, మొబైల్ అందరూ చూసారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఏం సహాయం? ఇంత బువ్వ పెట్టోడు కావాలి అంతే. ఇప్పుడు ఆ కామారెడ్డిలో ధనవంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో ఉండి, అయ్యా మాకు కొంచెం అన్నం పెడితే చాలంటే హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇచ్చి వస్తున్నారు. ఏమైపోయింది సంపాదించిన సంపాదన? ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి, ఎటు చూస్తా నీళ్ళే. ₹1,00,000 టీవీ తెచ్చి గోడ పెట్టుకున్నాడు, ఏమైపోయింది? మాట్లాడాలి. కింటల కొద్ది బియ్యం వేసుకున్నాడు, ఏమైపోయింది? మాట్లాడారమ్మా. బీరువాల బంగారం ఉంది, ఏమైపోయింది? బ్యాంకులో దాచుకున్నాడు, ఏమైపోయింది? మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు అవన్నీ కూడా తనకు ఆకలి తీర్చాల్సిన పరిస్థితి లేదు. తన బంగారం తన ఆకలి తీర్చలేదు, తను సంపాదించిన సంపాదన తన ఆకలి తీర్చలేదు. తను మంచిగా పెద్ద బంగళ కట్టుకొని మంచి విలువైన రంగులు వేశాడు, దాంట్లో ఉండేటువంటి స్థితి లేదు. ఇప్పుడు మంచి ₹1,00,000 బిడ్డ తెచ్చుకున్నాడు, పండుకునే స్థితి లేదు, నీళ్ళల్లో ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? వ్యర్థమైపోయింది.
ఇప్పుడు ఏం దేనికోసం మీద చూస్తున్నారో తెలుసా? అయ్యో ఎవరైనా వచ్చి కాస్త తిండి పెడితే చాలు, అంతే. మాకు వండుకునే పరిస్థితి లేదు. బియ్యం ఉన్నాయా? లేవు. ఉన్నా వండుకోలేవు, నీళ్ళలో ఉన్నా. అటువంటి పరిస్థితులు ఉంది. ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అందుకే ప్రసంగం అంటాడు, ఐశ్వర్యము వ్యర్థం. ఎంత సంపాదించినా వ్యర్థమే. నా పిల్లల కోసమో దాచుకున్నా వ్యర్థమే అన్నాడు. అది కానీ మానవుడు ఇంకా సంపాదన మీద దృష్టి ఉంది. మా జాగ్రత్తగా, దేవుడు మానవుడి కంటే అన్ని ముందుగా ఎందుకు కలగజేశాడంటే వాటి ద్వారా మనము అనుభవించడానికి మాత్రమే, సంతోషించడానికి మాత్రమే. ఈ పూటకు ఈ భోజనము తిన్నామా చాలు ప్రభువా, వేసుకోవడానికి చక్కటి వస్త్రాలు ఇచ్చావా చాలు, ఉండడానికి ఒక మంచి గృహం ఇచ్చావా సరిపోతుంది, అయ్యా వెళ్ళడానికి ఒక మంచి కారు ఇచ్చావా బట్ సరిపోతుందో, బండి ఇచ్చావా సరిపోతుంది, చేసుకోవడానికి భూమి ఇచ్చావు సరిపోతుంది, దాని ద్వారా అనుభవించడానికి ప్రభువా ఈనాటి వరకు ఇది ఇచ్చావు సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ కావాలనుకుంటే అదంతా వ్యర్థమే అన్నాడు. అదంతా వ్యర్థమే. అందుకే యవనస్తులు చదవాలంటే సామెతలు చదవాలి. మధ్య వయస్సులో మనందరం ఉన్నాం, అందరూ ప్రసంగి చదవాలి. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఏమంటే చెప్పాలమ్మా, ఏమంటే మనకంటే జ్ఞానవంతుడు, మనకంటే ఐశ్వర్యవంతుడు, మనకంటే బలవంతుడు, మనకంటే అన్నింటిలో గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు వ్యర్థమని. స్తోత్రం, హల్లెలూయా. ఏమని? వ్యర్థం. మా తర్వాత మాకు కాకపోతే వాళ్ళ కాకపోతే ఎవరికైతే పాచర్య, ఎవరికి చెప్పాలి, ఎవరికి? అది ఆ తర్వాత ఎవరు తింటాడో కూడా తెలియదు కదా, మనం చూడతామా? ఆయన అన్నాడు అందుకే ఇది వ్యర్థం, అంతే. అమ్మ ఒక మంచి మాట చెప్తారా? మీ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచకండి. మీ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచకండి. ఖచ్చితంగా కష్టం తెలియాలి. అది ఏదైనా కావచ్చు. అతడు ఉద్యోగం చేసినా, పిల్లలు నిజంగా చదువుకున్నా, మరి ఏది చేసినా కూడా ఇంటికాడ మీరు చేసే పని ఖచ్చితంగా తెలియాల్సిందే. తెలియాల్సిందే అంటే చెప్పడం కాదమ్మా, అందులో పనిలో పెట్టాల్సిందే. ఎందుకంటే రేపు వాడు దాన్ని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి. అంతేగాని ఉన్నదాన్ని ఎవరైనా కష్టం విలువ తెలియకపోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏం వ్యర్థం చెప్పాలమ్మా? ఏం వ్యర్థం? ఐశ్వర్యం అంతా కూడా వ్యర్థం. బైబిల్లో మంచి మాట రాయబడి ఉంటుందిరా. ఒకడు లోకం అంతా సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని ఇప్పుడు ఏం చేద్దాం? ఏం సంపాదించుకున్నాడు? లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమొస్తుందిరా? కూడా రాదా. కనుక ఒక మాటమ్మా, ఐశ్వర్యం అంతా కూడా వ్యర్థం. ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. దేవుడిచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవిస్తే చాలు. ఏ నాటిది ఆ నాటికి చాలు. ప్రభా ఈనాటికి ఇది ఇచ్చావా, అందరిని బట్టి వందనాలయ్యా. రేపటి నేను ఏం సంభవించిన మాకు తెలియదు. కనుక ఈనాటికి ప్రభువా మేము కలిగి ఉన్న దాంట్లో మేము అనుభవించడానికి, సంతోషించడానికి, నీ సెలవు లేకుండా మేము భోజనం చేయకుండా ఉండలేము. నీ సెలవు ఇచ్చావు, భోజనం చేస్తావని. ఈ రోజు ప్రభువా భోజనం తినే ఈ ధన్యతని ఇచ్చావు, ఈ విధంగా ఉండే స్థితిని ఇచ్చావని దేవునికి వందనాలు ఇచ్చి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం మంచిది. అంతేకాని ఎక్కువ నిజంగా ఐశ్వర్యం కోసము, అంతస్తుల కోసము, ఆస్తి కోసం ప్రయాసపడితే ప్రసంగి అన్నాడు వ్యర్థం అని ముందుగానే సెలవిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమని? ముందుగానే సెలవిచ్చాడు. చివరిగా మరి ఏది మరి వ్యర్థం కానిది? చాలా ఉన్నాయి కానీ సమయం చాలా తక్కువ ఉందని. ఏది వ్యర్థం కానిది? ఇవన్నీ వ్యర్థమైన పాస్టర్, మరి ఏం వ్యర్థం కాదు చెప్తా. రెండు చెప్పి ముగించేస్తాను. మరొక రెండు ఉన్నాయి వ్యర్థమయ్యేటి. ఐదవదిగా జనముల ఆచారములు వ్యర్థం. ఏమిటి ఆచారాలు? మనందరికి తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో పుట్టినాం, పెరిగినాం, పాటించడం కూడా కాబట్టి చెప్తున్నా. ఆచారాలు వ్యర్థం అన్నా. ఆచారాలు పాటించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే చెప్పండి, నేను కూడా రెడీ. ఆచారాలు పాటించడం వల్ల నేను కూడా రెడీ అని చెప్పాలి. ఆచారం ఒక్కటి చెప్పండి, ఏదన్నా ఒక్కటి ప్లీజ్ చెప్పాలి. ఒక్కటి చెప్పండి. చచ్చిపోయిన కాడ మూడొద్దుల కూడి పెడితే చెప్పాలి, పాలు పోసేస్తే పాచలు ప్రార్థన చేసిన తర్వాత మలవై పాలు పోసేస్తుంది.
ఏడ పోతాను ఆ పాలు ఎవరికల్లా లేనోడికి పోతే వాడు బతాడు, మట్టిలో పోతే ఆ పెట్టే తిండి ఎవరికైనా ఆకలిలోకి పెడితే వాడు మనకు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని దగ్గర మన పేరు రాయబడుతుంది. ఇంత లాభం ఉంది. ఆడ పెట్టి కుక్కే చచ్చిపోయినాడు, మా కుక్కే ఎవడాడు మాట్లాడేంద్రా చచ్చిపోయినాడు. మొదట కాకి ఇప్పుడు అలా చూస్తాం, మొదట కాకి ఇప్పుడు కాకులు వస్తలేవు. కోతి తిన్నా కూడా తినొచ్చు, ఏం కాదు, కోతి కూడా తినొచ్చు. చచ్చిపోయాడు మా కోతే. అమ్మ ఏం భక్తిరా బాబు, అమ్మ చూస్తే ఆశ్చర్యపోయినాం. అంతేనా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మరి క్రైస్తవులు మరి ఘోరంగా తయారయ్యారా బాబా, అసలు నిజం. పాస్టర్ వచ్చి ప్రార్థన చేయండి, మేము వెళ్ళి చక్కగా ప్రార్థన చేస్తే మేము అటు పోయినా మరుక్షణమే కథ మళ్ళీ స్టార్ట్ అయితే ఉంటుంది. జనముల ఆచారములు పాటించడముల వ్యర్థముల స్తోత్రం. హల్లెలూయా. నిజమేనా అమ్మా? చెప్పండి మీరే. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నప్పుడు రైట్, ఖచ్చితంగా. ఒక నువ్వు ఆచరించే ఆచారం ఏదైనా సరే నిన్ను మరణం నుండి కాపాడుతుందంటే రైట్, నేను కూడా పాటిస్తాను. నువ్వు ఆచరించే ఆచారం ఏదైనా శోధన నుండి కాపాడుతుందంటే నేను కూడా ఆచరిస్తాను. నువ్వు ఆచరించే ఆచారం ఏదైనా జల ప్రళయం లేని శ్రమగా కామారెడ్డి ప్రాంతంలో మన ప్రాంతం మునిగిపోతే ఆచారం కాపాడుతుంటే చెప్పండి, నేను కూడా పాటిస్తాను. నువ్వు ఆచరించే ఆచారము కరుణ కాపాడుతుంటే నేను కూడా పాటిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణాన్ని కాపాడలేదు. జనముల ఆచారములు వ్యర్థము అంటాడు ఇర్మియా. ఏమని? జనముల ఆచారములన్నీ వ్యర్థం, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అయినా క్రైస్తవ్యములో ఈ పరిస్థితి ఇంకా ఉంది. బాధకరం. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇంకా బాధకరం. దయచేసి వినుంటే మానుకోండి. అదే మానుకోవడం మంచిది. మనం వదిలేసి వచ్చాం. ఒక బైబిల్లో మంచి ఉంటుంది మాట, కుక్క వాంతికి చేసి ఇక ఒత్తిగా మాట, అది మళ్ళా తింటది, అది మళ్ళా మనం తినకూడదు. ఒకసారి వద్దనుకున్నామంటే తినకూడదు. అంతెందుకమ్మా, మనం శుభ్రంగా కింద ఉంచి అయ్యో నా ఊమే అని అంటవా? ఏదో నువ్వు ఉంచిందే కదా, ఎవరో వేరే వాళ్ళు ఉంచింది కాదు కదా. మరి ఎవరు ఉంచారు? నువ్వు ఉంచిందేనా? మరి తినవు మరి, అంతే కదా. ఒకసారి వద్దు అని వదిలేసి వచ్చాం కదా, వదిలి వచ్చిన తర్వాత మరలా దాన్ని చూడడానికి అవకాశం ఇంత మాత్రం లేదు. ఆచారాలు వద్దనుకున్నాం, సాంప్రదాయాలు వద్దనుకున్నాం, ముహూర్తాలు వద్దనుకున్నాం, మంచితనాలు వద్దనుకున్నాం, అన్ని వద్దు ప్రభువే కాపాడుకున్నాం. ప్రభు కోసం వచ్చాం, ప్రభు చెప్పినట్టే వింటామనుకున్నాం, ప్రభు వాక్యసారక జీవించదనం వచ్చాం. వచ్చిన మనం అవన్నీ విడిచిపెట్టవలసినవే. మరలా వెనక తిరిగి చూడాల్సిన పరిస్థితి లేదు. చివరగా బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వద్దాం. దేని వలన చెప్పాలి, దేని వలన చెప్పాలరా? బొమ్మలంతే. బొమ్మలంటే ఏంటి? విగ్రహాలు. మన ఇంట్లో మనం కూడా ఫోటో పెట్టుకున్నాం యేసు ప్రభుది, అది కూడా విగ్రహారాధనే. పాల్ సంరాజ్ది, అది కూడా విగ్రహారాధనే. పాశ్చర్ ప్రకాష్ది, అది కూడా విగ్రహారాధనే. అమ్మ అర్థమవుతుందా? దేవుడు ఆత్మయున్నాడు గనక ఆత్మతో ఆరాధించాలి. అది ఫోటోలకు మొక్కడు కాదురా బాబు. తెల్లారైతే ఫోటోను మొక్కొద్దు, సిలువ వేసుకొని సిలువను మొక్కొద్దు. విగ్రహారాధనది. దాని వలన వచ్చు జ్ఞానం ఏం చూస్తుంటే అదే జ్ఞానం ఉంటుంది అంతే. లోక జ్ఞానం కంటే ఈ జ్ఞానం మన దిశంగా భయంకరమైంది. దాన్ని ఎక్కువగా నమ్ముతాం. ఆ ఫోటోను నమ్మిన వారు దానిలాగానే ఉంటారు. దేనిలాగా చెప్పాలమ్మా? వారి మనోనేత్రములు ఇంకా తెరవబడవు. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను రా, అలా చేస్తే అన్యులకు మనకు తేడా లేదు. ఎవరికి? అన్యులకు మనకు తేడా లేదు. కనుక బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము అది వ్యర్థమైంది. అది బొమ్మ అని తెలుసు, దాంట్లో జీవం లేదని తెలుసు, అది మాట్లాడదని, అది వినదని, అది నడవదని, అది పరిగెత్తదని, ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా మరలా దాన్నే మొక్కుతాం. మాట్లాడే దేవుడు ఉన్నాడు కదా, మాట్లాడే దేవుడు ఉన్నాడు, మీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. మాట్లాడడానికి కూడా మరలా దాన్ని నమ్ముకోవడం, దాన్ని పూజ చేయడం వ్యర్థం. స్తోత్రం. హల్లెలూయా. మరి ఏది వ్యర్థము కానిది అని అంటే రెండు విషయాలు చెప్పి ముగించేస్తాను. నెంబర్ 1, దేవుని మాట వ్యర్థం కాదు. ఏది వ్యర్థం కాదు? దేవుని మాట.
యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. త్వరగా చదివి పెట్టండి. దేవుని మాట వ్యర్థం కాదు. త్వరగా 6:10. యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు, ఈ కీడు వారికి చేతున్న నేను చెప్పిన మాట చాలు. ఏమన్నాడు? నేను చెప్పిన మాట అది. ఎందుకు దేవుని మాట వ్యర్థం కాదా? దేవుని మాట ఇప్పుడు ఉన్న మీకు మిమ్మల్ని అందరూ ప్రశ్న ఇస్తాను, నా వైపు చూడండి ఒకసారి. ఎప్పుడైనా దేవుడు మీకు మాట ఇచ్చి చేయకుండా ఉన్నది అన్న సందర్భం ఉందా? ఒక్కటైనా ఏదైనా చేశాడయ్యా అని ఒక్కటైనా ఉందా? దేవుడు ఒక మాట ఇచ్చి మాకు సెలవు ఇచ్చి చేశాడు ఒకటి ఏదైనా? బాబురే అంతా ఏం సపోర్ట్ చేయలేమురా? మరి అంత మన విగ్రహాలు ఎక్కువ ఇట్లా ఒక మాట అయినా దేవుడు మాట్లాడితే కార్యం జరుగుతుంది. ఆ మాట మనం వింటే జరుగుతుంది. దేవుని వాక్యము మన జీవితంలో కార్యం దాలుస్తుంది. ఆ వాక్యానికి అంత శక్తి ఉంది, ఆ మాటకంత శక్తి ఉంది. ఉదాహరణకు దేవుని మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడితే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి మరలా తిరిగి జీవాన్ని పొందుకుంటాడు. అలా అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడితే ఆ ఒక్క మాట హృదయాన్ని తాకితే తాగుబోతు మార్చబడ్డాడు, తిరుగుబోతు మార్చబడ్డాడు, ఓ దొంగ మార్చబడ్డాడు, ఓ వ్యభిచారి మార్చబడ్డాడు, ఓ నరహంతకుడు మార్చబడ్డాడు, ఓ నక్సలైట్ మార్చబడ్డాడు. ఇలా ఎన్ని జీవితాలు ఉన్నాయో. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ మాట పనిచేసిందా? ఆ మాట వ్యర్థమైందా? వ్యర్థం కాలేదు కదా. ఆ మాట ఎప్పుడైతే నా కొరకే అని ఎదురు చూశాడో, ఆ మాట తన హృదయంలోకి స్వీకరించాడో, ఆ మాట తన జీవితంలో కార్యాన్ని దాల్చింది. అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. ఒక సౌలును మార్చడానికి ఒక మాట చాలు, పౌలుగా. అలాంటి సౌలులు ఎంతో మంది దేవుని వాక్యము చేత పట్టబడ్డవారు ఉన్నారు. కనుక దేవుని వాక్యము, దేవుని మాట వ్యర్థమో కాదు. మనం వదిలేస్తే వ్యర్థమవుతుంది, మనం వినకపోతే వ్యర్థమవుతుంది, కానీ విని అంగీకరిస్తే అది వ్యర్థము కాదు. స్తోత్రం. హల్లెలూయా. నేను గడిచిన కాలంలో చెప్పాను, ఏమని తెలుసా? ఏంటి పాస్టర్ గారు మేము వాక్యం అంటారు కానీ మాకు ఏం ప్రయోజనం లేదంటే, వాక్యం వింటే ప్రయోజనం లేదు, తింటే ప్రయోజనం ఉంది. వింటే ప్రయోజనం లేదు. ఏం చేయాలి? మీకు అర్థమయ్యే భాష చెప్తాను. అన్నం ముందర పెట్టుకొని చాపడే కూర్చుంటే, అన్నం ముందర పెట్టుకున్నావు, చాపడే కూర్చొని చేయలే, మళ్ళీ పోయి చేయగడుకుంటే తింటే అంతే నీకు ఆరోగ్యం, తింటే నీకు బలం. వాక్యం కూడా నువ్వు విని చదివి దాన్ని అనుసరించగలిగితే అప్పుడు నీకు ప్రయోజనం, అప్పుడు నీ జీవితంలో కార్యం జరగకపోతే అప్పుడు అడుగుదాం. పరిస్థితులన్నీ కూడా మారుతాయి. రెండు, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు, సొంత ప్రయాసం కాదు. ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదు. 1 కొరింథీ 15:50 ప్రభువునందు మాత్రమే, దేవుని యందు నువ్వు ఏ ప్రయాసపడ్డా అది సఫలపరచబడుతుంది. ఆ ప్రయాసం వృధా కాదు, అది ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతూ ఉంటుంది. అందుకేమంటాడు చక్కగా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా కట్టిస్తే సరిపోతుంది. అది ఇల్లైనా, ఇల్లు లాంటి కుటుంబమైనా, లేకపోతే ఇల్లు లాంటి పని ఏదైనా, దానికోసం ప్రయాసపడే మనం ఏదైనా కానీ ఆ ప్రయాసము వృధా కాదు. యెహోవా కట్టిస్తే, యెహోవా దయ వలన, యెహోవా యందు ప్రయాసపడితే అది సఫలపరచబడుతుంది. అంతేకాని మన సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళి ప్రయాసపడితే మన ప్రయాసం అంతా కూడా వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కనుక దేవుని యందు చేస్తే ప్రతి ప్రయత్నము సఫలపరచబడుతుంది. కనుక వ్యర్థమయ్యేటి ఉన్నాయి, వ్యర్థము కానివి రెండు ఉన్నాయి. ఒకటి ఏమనుకున్నా? దేవుని మాట. రెండు, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. ప్రభువునందు నువ్వు ప్రయాసపడు, అది ఖచ్చితంగా ఏం చేయబడుతుంది అంటే, ప్రభువునందు అంటే వాక్యములో నిలిచిప్పుడు ప్రయాసపడు, దేవునిలో నిలిచినప్పుడు ప్రయాసం, ప్రభువును ముందు పెట్టుకుని ప్రయాసపడు. అప్పుడు ఏమవుతుంది? అమ్మ చెప్పాలరా, సఫలపరచబడుతుంది. కనుక వ్యర్థమయ్యేటి ఏంటిది? నెంబర్ 1, త్వరగా వ్యర్థమయ్యేటివి. అమ్మ నరుల ఆలోచన అంటే మన ఆలోచనలే. మన నరుడు అంటే వాడే కూడా అనుకోకండి, మన ఆలోచనే. అమ్మా, అంధము వ్యర్థమే, ఐశ్వర్యము వ్యర్థమే, మనుషుల సహాయము వ్యర్థమే, ఇంకా
అమ్మా, జనముల ఆచారములు వ్యర్థమే, బొమ్మల పూజ వలన వచ్చు ఆచారము వ్యర్థమే. కాబట్టి దయచేసి అవన్నీ వ్యర్థం కనుక వాటిని వదిలిపెట్టి రెండు ఉన్నాయి. ఏంటిది వ్యర్థం కాంది? దేవుని మాట. ఆయన మాటను నమ్ముదాం, సఫలపరచబడదాం, ప్రభువునందు ప్రయాసపడదాం. దేని కొరకైనా కూడా ప్రభువు కోసం ప్రయాసపడదాం, సఫలపరచుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇంతవరకు ప్రభువా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించేందుకు వందనాలు. ప్రాముఖ్యముగా ఈ దినము ప్రభువా వ్యర్థము, సమస్తము వ్యర్థమని ప్రసంగి అన్నాడు. జ్ఞాని అయినటువంటి, ధనవంతుడైనటువంటి, ప్రభువా బలవంతుడైనటువంటి, ప్రపంచంలోకెల్లా అందరికంటే ప్రభువా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాజులలో కూడా మొదటి స్థానంలో ఉన్న రాజు అయినటువంటి సొలొమోను అన్నాడు సమస్తం వ్యర్థమని. ప్రభువా మా యొక్క ఆలోచనలు వ్యర్థం, మా అందము వ్యర్థం, మా ఐశ్వర్యం వ్యర్థం, మనుష్యుల సహాయం వ్యర్థం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జనముల ఆచారములు వ్యర్థమే, బొమ్మల పూజ వలన వచ్చు ఆ జ్ఞానం వ్యర్థమే, వాటిని పూజించువారు కూడా వాటి వంటి వారిని వాక్యం సెలవిచ్చింది. కనుక ఈ వ్యర్థములైన వాటి వైపు తిరిగి చూడకుండా ప్రభువా నీ మాట, ప్రభువా అది సత్యం, నీ మాట వ్యర్థము కానిది, నీ మాట కార్యాన్ని జరిగిస్తుంది, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మా జీవితాన్ని సరిచేస్తుంది, నీ మాట మాకు నెమ్మదినిస్తుంది, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది, నీ మాట మమ్మల్ని స్వస్థపరుస్తుంది. కనుక నీ మాట మీదే ఆధారపడి నీ మాటనే నమ్ముకొని జీవించినట్టు జీవితం దయచేయండి ప్రభువా. మేము ప్రయత్నించే ప్రతి ప్రయత్నము మీరు లేకుండా ఉండకూడదు ప్రభువా. మిమ్మల్ని ముందు పెట్టుకొని మేము ప్రయాసపడుటకు సహాయం చేయండి. మా సొంత జ్ఞానముతో, తెలివితో, ప్రభువా మా బలముతో అంతా కూడా వ్యర్థమే. కానీ ప్రభువా మీరు ఎప్పుడైతే మేము మిమ్మల్ని ముందు పెట్టుకుంటామో అది సఫలపరచబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. కనుక తండ్రి ఈ ప్రభువా విత్తబడిన వాక్యము సాతానుగా దొంగిలించకుండా మా జీవితంలో ఫలింపచేయమని నజరేయుడు నమ్మదగిన వాడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.